lights, colors, sweets. Can you guess these festivals? Let's learn festival vocabulary and play a fun quiz in English and Telugu. Wow! Welcome to Shloka Mitra. Let's learn festivals with fun and joy. Before going to video, like and subscribe our Shloka Mitra. Festival vocabulary. Festival, పండుగ. Festival means celebration. పండగ అంటే వేడుక చేసుకోవటం. Celebration, వేడుక. We celebrate together. అందరం కలిసి వేడుక చేసుకోవటం. Holiday, సెలవు. Holiday is a free day. సెలవు అంటే విశ్రాంతి రోజు. మీ అందరికీ చాలా ఇష్టం కదా హాలిడేస్ అంటే. సండేస్ హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కల్చర్, సంస్కృతి. కల్చర్ షోస్ అవర్ లైఫ్. సంస్కృతి మన జీవన విధానాన్ని చూపిస్తుంది, అంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తుంది. ట్రెడిషన్, సంప్రదాయం. ట్రెడిషన్ కమ్స్ ఫ్రమ్ ఎల్డర్స్. సంప్రదాయం మన పెద్దల నుంచి వస్తూ ఉంటుంది. హే కిడ్స్, నౌ క్వశ్చన్ టైం. విచ్ వర్డ్ మీన్స్ పండుగ? ఫెస్టివల్. Very good. Great job, kids. Say the answer loudly. Decoration vocabulary. Lamp or diya. దీపం. దియా గివ్స్ లైట్. దీపం వెలుగు ఇస్తుంది. మనం ఎక్కువగా దీపావళి అప్పుడు ఎక్కువ దియాస్ పెడుతూ ఉంటాము, క్రాకర్స్ కాలుస్తుంటాం, తెలుసు కదా. ఎక్కువ దీపాలు పెట్టే ఫెస్టివల్ ఏంటి? దివాళీ. లైట్స్, లైట్లు. లైట్స్ మేక్ ఫెస్టివల్స్ బ్రైట్. లైట్లు పండగలైనా అందంగా చేస్తాయి. ఫెస్టివల్స్ అప్పుడు ఇంటిని లైట్స్తో, ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేస్తాం కదా, అప్పుడు చాలా అందంగా ఉంటుంది హౌస్. క్యాండిల్స్, కొవ్వొత్తులు. క్యాండిల్స్ గ్లో సాఫ్ట్లీ. కొవ్వొత్తులు వెలుగుని ఇస్తాయి. పండగలప్పుడు కొవ్వొత్తులు కూడా వెలిగిస్తాము. ఫ్లవర్స్, పూలు. ఫ్లవర్స్లు కలర్ఫుల్. పూలు అందంగా ఉంటాయి. ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం డెకరేషన్స్ అప్పుడు. ఓకేనా? మీరు ఎప్పుడైనా డెకరేషన్ చేశారా ఫ్లవర్స్తో? రంగోలీ, ముగ్గు. రంగోలీ ఈజ్ డ్రాన్ ఎట్ హోమ్. ఇంటి ముందు ముగ్గేస్తారు. ఎక్కువగా ముగ్గులేసే పండగ ఏంటి? సంక్రాంతి. దియా మీన్స్ light or flower? Light. Very good answer. Did you get it right? Like the video. Music and fun vocabulary. Music, సంగీతం. Music makes us happy. సంగీతం ఆనందం ఇస్తుంది. మనం మ్యూజిక్ పెట్టుకొని డాన్స్లు వేస్తాం హాలిడేస్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు. మీరు కూడా చేస్తారు కదా. డాన్స్, నృత్యం. వి డాన్స్ ఇన్ ఫెస్టివల్స్. పండగల్లో నృత్యం చేస్తాము. పండగలప్పుడు హ్యాపీగా హాలిడేస్ ఉంటాయి కదా, ఇంట్లో ఉండి హ్యాపీగా మ్యూజిక్ పెట్టేసి డాన్స్ వేస్తూ ఉంటారు. సాంగ్స్, పాటలు. వి సింగ్ సాంగ్స్. మనం పాటలు పాడతాము. ఫెస్టివల్స్ అప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అంత్యాక్షరి ఆడతారు, పాటలు పాడతారు, తెలుసు కదా మీకు. డ్రమ్స్, డప్పులు. డ్రమ్స్ మేక్ సౌండ్. డప్పులు శబ్దం చేస్తాయి. డ్రమ్స్ వాయిస్తారు కదా మీరు ఇంట్లో హాలిడేస్ అప్పుడు. ఫైర్ వర్క్స్, బాణాసంచా. ఫైర్ వర్క్స్ షైన్ ఇన్ స్కై. బాణాసంచా ఆకాశంలో మెరుస్తాయి. దివాళీ అప్పుడు క్రాకర్స్ కాలుస్తాం కదా, బోల్డ్ కలర్ఫుల్ లైట్స్ వస్తాయి స్కైలో. Now question time. What do we burst in Diwali? Fireworks, Bana Sancha.
Which word means Nrutyam? Dance. Very good answer. Learning is fun with Shlokamitra. Subscribe for more videos. Food vocabulary. Sweets. తీపి పదార్థాలు. స్వీట్స్ ఆర్ టేస్టీ. తీపి పదార్థాలు రుచిగా ఉంటాయి. మీ అందరికి చాలా ఇష్టం కదా స్వీట్స్ అంటే, కానీ ఎక్కువగా తినకూడదు, టమ్మీ పెయిన్ వస్తుంది. ప్రసాదం. ప్రసాదం. ప్రసాదం ఈజ్ హోలీ ఫుడ్. ప్రసాదం పవిత్రమైన ఆహారం. ఫెస్టివల్స్ అప్పుడు పూజ చేసుకుని దేవుడికి ప్రసాదం పెడతాం కదా, పాయసం, లడ్డూలు, పూర్ణాలు, పులిహార ఇవన్నీ పెడతాం అనమాట. వీటిని ప్రసాదాలు అంటారు. ఫ్రూట్స్. పళ్ళు. ఫ్రూట్స్ ఆర్ హెల్దీ. పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఫ్రూట్స్ కూడా దేవుడికి నైవేద్యం పెడతాము. అరటిపళ్ళు ఎక్కువగా పెడతాము, కొబ్బరికాయలు కొడతాము, ఇంకా యాపిల్స్, ఆరెంజెస్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ దేవుడికి నైవేద్యంగా పెడతాము. స్పెషల్ ఫుడ్. ప్రత్యేక భోజనం. వీ కుక్ స్పెషల్ ఫుడ్. ప్రత్యేక భోజనం వండుతాం ఫెస్టివల్స్ అప్పుడు. పులిహార, గారెలు, పాయసం, చాలా కర్రీస్ ఇవన్నీ స్పెషల్గా వండుకుంటాం ఫెస్టివల్స్ అప్పుడు. ఫెస్ట్. విందు. ఫెస్ట్ మీన్స్ బిగ్ మీల్. విందు అంటే పెద్ద భోజనం, అంటే అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ప్రసాదం ఈజ్ టాయ్ ఆర్ హాలీ ఫుడ్? హాలీ ఫుడ్. వెరీ గుడ్ ఆన్సర్. ప్రేయర్. ప్రార్థన. వీ ప్రే టు గాడ్. పండగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు హ్యాపీగా మనం అందరం ఏం చేస్తాం? పొద్దున్నే ప్రార్థన చేస్తాం. టెంపుల్. దేవాలయం. వీ గో టు టెంపుల్. మనం ఫెస్టివల్స్ అప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవుడికి దీపారాధన చేసి పూజ చేసుకుంటాం. గాడ్. దేవుడు. గాడ్ బ్లెస్సెస్ అస్. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు మనం గుడికి వెళ్తాం కదా, అప్పుడు దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అప్పుడు మనకి పవర్, ఎనర్జీ వస్తుంది. బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు. బ్లెస్సింగ్స్ గివ్ జాయ్. ఆశీర్వాదాలు ఆనందాన్ని ఇస్తాయి. గుడికి వెళ్ళినప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అలాగే మన ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట ఫెస్టివల్స్ అప్పుడు. అప్పుడు మనకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. హ్యాపీనెస్. ఆనందం. ఫెస్టివల్స్ బ్రింగ్ హ్యాపీనెస్. పండుగల ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి ఆనందాన్ని? అప్పుడు హ్యాపీగా హాలిడేస్ ఉంటాయి, బోల్డెన్ స్వీట్స్ తినొచ్చు, ఫుడ్ తినొచ్చు. ఓకేనా? హ్యాపీనెస్ కదా. Wow, you did a great job, kids. You learned festival vocabulary and quiz today. ఈ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. See you again. Bye bye from Shlokamitra.